హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్ పైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమైతే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు మాత్రమైతే టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ మాత్రమైతే తప్పు పట్టడం జరిగింది. అసలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఏమన్నాడు, అదేవిధంగా జహీర్ ఖాన్ వచ్చేసరికి ఏమన్నారు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2023లో వచ్చేసరికి ఐపీఎల్ 2022లో వచ్చేసరికి బీసీఐ మాత్రమైతే కొత్త రూల్ని అయితే తీసుకురావడం జరిగింది. ఆ కొత్త రూల్ ఏంటంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఒక జట్టులో 11 మంది ప్లేయర్ని ఆడాలి. కాకపోతే ఇంపాక్ట్ ప్లేయర్తో కలిసి 12 మంది ప్లేయర్లు అయితే ఆడొచ్చు అని అయితే రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ రూల్ వచ్చేసరికి ఆ ప్లేయర్ని ఎలా ఉపయోగించుకుంటే టీము పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ ప్లేయర్ని ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లయితే బీసీఐ అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల కొంతమంది ప్లేయర్లకు అన్యాయం జరుగుతుందని అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అదేవిధంగా టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే 11 మంది ప్లేయర్తో ఆడినప్పుడే మన టీం యొక్క బలం కానీ బలహీనత కానీ బయటపడుతుంది. 12 మంది ప్లేయర్తో ఆడినప్పుడు అయితే టీమిండియా బలహీనతలు అయితే అధిగమించదని అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే 8 మంది బ్యాటర్లతోని 5 బౌలర్లతో బరిలో దిగినప్పుడు ఏ జట్టు అయినా కానీ అనుకున్నంత స్థాయిలో రాణించకపోవచ్చు, అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రావచ్చు. కాకపోతే మాత్రమైతే కొంతమంది ప్లేయర్లకు మాత్రమైతే తీవ్ర అన్యాయం జరుగుతుందని అయితే విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆల్రౌండర్లకు అయితే తీవ్ర అన్యాయం అయితే జరుగుతుంది. ఆల్రౌండర్ పొజిషన్లో ప్లేయర్లకు మాత్రమైతే కేవలం బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని టీమ్స్ మాత్రమైతే అట్లీస్ట్ బౌలింగ్ చేసే ఆప్షన్ కూడా ఇవ్వటం లేదు. అలాంటి టైంలో ఆల్రౌండరు మాత్రమైతే తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే సరికాదని అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అయితే చెప్పడం జరిగింది. ఈ వ్యాఖ్యలు మాత్రమైతే టీమిండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ మాత్రమైతే తప్పు పట్టడం జరిగింది. జహీర్ ఖాన్ వచ్చేసరికి జహీర్ ఖాన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే జహీర్ ఖాన్ కొంతమంది ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల కొంతమంది ప్లేయర్ మాత్రమైతే వెలుగులోకి రావడం జరిగిందని అయితే జహీర్ ఖాన్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ కానీ, అదేవిధంగా శివం దుబే కానీ, అదేవిధంగా ధ్రువల్ వంటి ప్లేయర్స్ మాత్రమైతే అద్భుతంగా రాణించి టీమిండియాలో చోటు కూడా లభించడం జరిగింది. అది ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల సాధ్యమైంది అయితే జహీర్ ఖాన్ అయితే చెప్పడం జరిగింది. జహీర్ ఖాన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఇది కరెక్ట్గానే ఉంది. అదేవిధంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే ఇది కూడా కరెక్ట్గానే ఉంది. ఓవరాల్గా 2 పాయింట్ ఆఫ్లో ఇది చాలా కరెక్ట్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రౌండర్ పొజిషన్లో వాళ్ళకైతే దెబ్బ పడుతుంది. అదేవిధంగా అదే ఆల్రౌండర్ మాత్రమైతే బ్యాటింగ్లో అద్భుతంగా రాణించి టీమిండియాలకు చోటు కూడా లభించడం జరిగింది. ఇలాంటి టైంలో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పైన బీసీఐ మాత్రమైతే కీలక నిర్ణయం అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల టీమిండియా భవిష్యత్తు మాత్రమైతే దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రౌండర్ పొజిషన్లో దిగే ప్లేయర్లు మాత్రమైతే బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాణించాలి. ఓన్లీ ఒక బ్యాటింగ్లో రాణిస్తే టీమిండియాలో చోటు లభించినప్పుడు బౌలింగ్లో పూర్తిగా విఫలం అవుతున్నారు. దీని పాయింట్ ఆఫ్లో చూసుకుంటే మాత్రమైతే అటు బౌలింగ్లో, బ్యాటింగ్లో 2 విభాగాలు రాణిస్తే ఆల్రౌండర్ పొజిషన్లోకి ఎంపిక చేస్తారు. కాకపోతే ఒక పొజిషన్లో చూసి ఎంపిక చేయడం వల్ల టీమిండియాకి అయితే చాలా నష్టం జరుగుతుందని అయితే క్రికెట్ విశ్లేషకులు అయితే చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. కాకపోతే జహీర్ ఖాన్ గారి పాయింట్ ఆఫ్లో చూసుకుంటే అది అద్భుతమైన రూల్ అనేది కూడా తెలుస్తుంది. కాకపోతే ఇవి మాత్రమైతే సరికాదని అయితే విరాట్ కోహ్లీ, అదేవిధంగా రోహిత్ శర్మ అయితే చెప్పడం జరుగుతుంది. ఇంపాక్ట్ ప్లేయర్ పైన అయితే రకరకాల అయితే విమర్శలు అయితే రావడం జరుగుతుంది, ప్రశంసలు కూడా రావడం జరుగుతుంది. 2 విధాలుగా అయితే రూల్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ రూల్ పైన మరి బీసీఐ త్వరలో ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా లేదా అని అయితే చూడాలి. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పైన మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.